లాస్ట్ వీడియోలో మన ర్యాబిట్ ఎన్ని పిల్లలు పెట్టిందో ఏం జరిగిందో మొత్తం చెప్పాను కదా. పెట్టిన పిల్లలన్నిటిని ఈ బాస్కెట్ లో చిన్న క్లాత్ వేసి అయితే ఇందులో పెట్టాము. మీరు బాగా చూసినట్లయితే ఆ 4 ర్యాబిట్ పిల్లల్లో ఒక చిన్న పిల్ల ఉంది కదా, అదే ప్రాణం లేదు. గా బతుకుతుందేమో అనుకున్నాం, అందుకని చెప్పి కొంచెం ఎండలోకి తీసుకొచ్చి అలా ఇలా చేసాం. ట్రై చేసినా అది ఇంకా కదలట్లేదు, అది చనిపోయింది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలా బేబీ ర్యాబిట్స్ ని అయితే మనం పాలు పెట్టించాలి. నార్మల్ గా అయితే ర్యాబిట్ ఫీడింగ్ ఇవ్వదు, మనమే మన చేతులతో ర్యాబిట్ ని పట్టుకొని పిల్లలకైతే ఫీడింగ్ ఇవ్వాలి. ఇప్పించే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ర్యాబిట్ కొంచెం కదిలినా వాటి గోర్లు అనేవి పిల్లలకి తగిలి కొంచెం చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. పిల్లలు పుట్టాక కన్ఫర్మ్ గా మనమైతే ఫీడింగ్ చేయించాలి వెంటనే, ఎందుకంటే వాటికి కాల్షియం కావాలి కాబట్టి. ర్యాబిట్స్ మంచి గ్రోత్ తో బోన్ డెన్సిటీ కూడా బాగా పెరగాలంటే కాల్షియం అవసరం కాబట్టి వెంటనే మనమైతే పాలు పెట్టించాలి. వీడియోలో అయితే మనం బేబీ నెస్ట్ ఎలా ప్రిపేర్ చేసాం అదేది ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.